హాయ్ మమ్మీ. హాయ్ బంగారం. హాయ్. ఏం మమ్మీ సైలెంట్ కూర్చున్నావు? ఈరోజు సండే వచ్చింది, ఏమన్నా మరి వెరైటీ వంట ఏం లేదా? ఈరోజు ఛానల్లో ఏం వీడియో చేస్తున్నావు చెప్పు. సైలెంట్ ఏం కూర్చోలేదు, అన్ని రెడీ చేసుకున్నా. అవునా? ఏం రెడీ చేసినావు? ఫిష్ కర్రీ ఈ రోజు. మంచిగా డాడీ పుల్ల పుల్లగా ఫిష్ కర్రీ చేయమన్నాడు. ఓ డాడీ ఫేవరెట్ అనేసి పుల్ల పుల్ల చేయబోతున్నా. చేపల పులుసా? చేపల పులుసు. ఓకే ఓకే. ఏం చెప్పంటే గండె గెండె గెండి చేపల పులుసు. గండె చేపల పులుసు. సరే చెయ్యి మమ్మీ. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్ నేను చేసేది గండి చేపల పులుసు, అంటే కూర, గండి చేపల కూర, వైట్ రైస్. మొన్న నవీన్ బర్త్డే అయింది కదండి, మంచిగా అందరూ కామెంట్లు పెట్టారు, అందరూ మా సంతోషంగా చూశారు. కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, విష్ చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో చూసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరేనండి, ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకుందాం. ముందు స్టవ్ ముట్టించుకుందాం. కళాయి పెట్టిన స్టవ్ ముట్టిస్తుందా? చేపలు రెడీనా మమ్మీ? చేపలు ఎన్ని కేజీలు అంటే 3 కేజీలు ఒకటే చేప. గెంటి చేప. గండి చేప. చేప బాగుంది మమ్మీ, మంచిగా మంచిగా గట్టిగా బాగుంది. గట్టిగా మంచి కండ. అవును. ఓకే. ఇప్పుడు మనం ఎంత ఆయిల్ పోసుకుందాం అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎంత అంటే 200 గ్రాములు, 3 కేజీలు చేపలండి, 200 గ్రాముల ఆయిల్. చూడండి మంచిగా ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం పెద్ద ఉల్లిగడ్డ ఒకటి, సన్నగా కోసం పెద్ద ఉల్లిగడ్డ ఒకటి వేసేసుకున్నాం. వేసుకొని చక్కగా చూసుకున్నాం. చూడండి పులుసు కూడా వేడి పెట్టుకుంటా, ఎందుకంటే తొందరగా అవుతుంది, లేటు కాకుండా. చేపల కూరలో పోసే పులుసు, అది కూడా ఇదే ఫస్ట్ టైం ఇట్లా వేడి పెట్టడం నేను. చూద్దాం, వేడి పెట్టేసిన అది కూడా. ఇప్పుడు మనం 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, పప్పులు అయ్యే వేయకూడదు. స్పూన్ వేయడం ముందు కానరాలేదు. 1 స్పూన్ ఇట్లా నలిపి జీలకర్ర మాత్రం వేసుకుందాం. చూడండి మంచిగా ఉల్లిగడ్డ బాగా ఎర్రగేగింది. బాగాని అల్లం చెప్పు, ఫ్రిడ్జ్లో ఉంది అల్లం చెప్పు. యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. పులుసు ఎక్కువ పోస్తున్నావు కాబట్టి అది కూడా చల్లగా ఉంటే బాగుండదు. సగం ఉడికిన తర్వాత కూరలో పోయడం అది కూడా బయట పెడుతున్నాం అనమాట. లేట్ కాకుండా తొందరగా అవుతుంది. అందుకని ఫస్ట్ టైము నేను పులుసు కూడా కాగబెట్టుకున్నాను. ఉల్లిగడ్డ చక్కగా వేగింది కదండి, బాగా ఎర్రగా ఆగాలి చేపల కూరలకి. నేను ఎంత ముందు కూడా చెప్పకుండా ఇట్లా ఎర్రగా ఆగాలి. చూడండి ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనము 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కేజీకి 1 స్పూను. ఏం మమ్మీ 4 పడ్డట్టు ఒకటి కొంచెం అంటే అవి చూస్తా అబద్ధం చెప్తాను మమ్మీ. తక్కువ పడ్డది, అది కానీ కొద్దిగా వేసింది. బాగా మాత్రం పట్టుకోవద్దండి. నా మాట పట్టించుకోకూడదా? మంచిగా కూడా వేగాలి అల్లం. చూడండి మంచిగా ఏగుతుంది. 1 నిమిషం అయితే ఏగుద్ది అల్లము. ఈలోపు నేను మా చీర చూపించుకుంటా. ఈ 1 నిమిషం. ఇది కూడా కొత్త చీరే, బాగుంది బాగా లేపని. ఇది కూడా కొత్త చీర, మంచిగుందా? థ్యాంక్ యూ కాదు మమ్మీ, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మనము కారం కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. అసలే చేపల కూర 1, 2, 5 వేసుకుందాం. 3, 4, 5 పులుసు కదా, పులుసులోకి కారము సరిగా కారం ఉండదు, అంటే ఎక్కువ వేసిన. ఇప్పుడే మనం 2 స్పూన్లు పసుపు వేసుకుందాం. ఎస్, కొంచెం అట్లా తిప్పుకొని ఇందులో చెక్క, లవంగాలు అవన్నీ వేయకూడదండి. యాలక్కాయలు అవి ఏమి వేయకూడదు. కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకోవాలా. నాకు దొరకలే మెంతి పొడి. అడిగొచ్చిన 2-3 షాపులు అడిగొచ్చినా లేదంట మెంతి పొడి. సరేలేని ఫిష్ మసాలా తీసుకొచ్చింది. వేగింది కదండి. ఇప్పుడు మనం పులుసు మంచి మసులుతుంది. పులుసు చేసేసుకుందాం. బాగా ఉప్పు అందుకో, కళ్ళు పొందుకో. అందుకుంది మమ్మీ, అందుకుంది. అందుకుంటుంది, ఎందుకు అందుకదు.
అది స్పూన్. అమ్మో దగ్గు వచ్చేస్తుంది మమ్మీ. ఎగ్జాక్ట్ పైన అయినే లేదు. వద్దు వద్దు. అవుదా? ఓకే చేసి చాలు సార్. తర్వాత తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పులుసు చూసుకుందాం. పులుసు సరిపోకండి లేదనుకోకండి, ఇది ఇక్కడ కలిపి పెట్టుకోండి. పిసికి గట్టిది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి గట్టిది సడబెట్టుకొని ఉండ. ఇప్పుడు తక్కువ అయితే వేసుకుందాం. అబ్బా పుల్లగా దోవలు పోయినాయి. డాడీ అయితే అబ్బాయి ఇట్లా ఉండాలంటాడు. అంటే అంటాడు, లేకపోతే బాగా పులుసు తగ్గింది అంటాడు. అవునా? తలగట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా మంచి మసులుతుంది కదా, వేడిది పోసిన కదా, అందుకే మంచిగా మసులుతుంది. ఉప్పు ఇంకో స్పూన్ ఏమో చాలా సేపటి ఉంది వేస్తుంది వేసి చూడండి. ఫస్ట్ తల మొక్కలు పెద్దది చాలు, ఉప్పు చాలు. కళాయి కరెక్ట్గా పట్టదా? కొంచెం కష్టంగా పట్టే ఛాన్స్ ఉంది. అందుకే పెద్ద పీసులు వేసుకున్నాం. 3 కేజీలు చేప నవ్వినా. 3 కేజీలా చేప? 3 కేజీలది ఒకటే. ఇట్లా మంచిగా ఇట్లా సమానంగా లోపలికి మంచిగా బయటకి ఆడ కనపడుతుంటే లోపలికి ఒత్తుకోవాలా. ఇంకొద్దిగా చేపలో నీరు ఊరుతుందండి. ఇప్పుడు లేదు నీరు సరిపోవనుకోకండి, పిసులో నీరు ఊరుతాయి. ఊరి అది మళ్ళీ ఇనికి కూర గట్టిగా మంచిగా కొద్దిగా ఈసారి మరీ చారు పెట్టను, కొద్దిగా గట్టిగా ఉండేటట్టుగానే ఉడతా. ఇది లావు చేప, గట్టి చేప, కొద్దిగా ఉడకాల. అలా మెత్తడి చేప కాదు, గట్టి చేప అర్ధగంట ఉడుకుద్ది. అర్ధగంట కాదు కానీ 25 మినిట్స్ ఉడుకుద్ది. 25 నిమిషాలు ఉడకబెడదామండి. లేదు లేదు, గంట కింద పడ్డది. ఎంతవరకు ఉడికిందో చూస్తున్నాం. మస్తు ఉడుకుతుంది మమ్మీ. ఇంకెన్ని నిమిషాలు కావాలి మమ్మీ? ఇంకా 10 నిమిషాల్లో అయిపోద్ది కూర. పెట్టే బంగారం. అయిందండి. ఇంకా 5 మినిట్స్ అయితే కూర దించేసుకుందాం. చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనము ఏం చేసుకున్నామంటే మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఇట్లా కలుపుకోవద్దు, ఇంకా కొద్దిగా కలుపుకోవాలంటే. తర్వాత మసాలా, పిస్ మసాలా వేసుకొని కొద్దిగా ఇట్లా ఆ గ్రేవీలోకి కొద్దిగా అట్లా అనుకోవాలి అంతే. ఉప్పు చూసినా కరెక్ట్ సరిపోయింది, అంటే వేసినాం కదా, మళ్ళీ కూడా వేసినాం కదా, అప్పుడు సరిపోయింది. కారము పులుసు అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఇంకొక 5 నిమిషాలు మసాలా వేసినాక 5 నిమిషాలు ఉడకనిచ్చి దించుకుందాం. పెట్టు దగ్గర దించుకుంటాయా పెద్ద పీసులు. సూపర్ కర్రీ. 5 మినిట్స్ అయిన తర్వాత తీసుకుందాం. సరేనండి, వడ్డించుకుందాం. చూడండి వైట్ రైస్. చేపల కూరలకి ఎప్పుడైనా వైట్ రైసే బాగుంటుంది. సూపర్ మమ్మీ. కలిపెట్టు ఒకసారి. కలిపెట్టకూడదు ఇంకా. అవునా? ఓ చేపల కూర కదా, కొత్తగా అట్లా తీసేసుకోవాలి. అవును. చూడ్డానికి మమ్మీ కలర్ఫుల్గా చేపల కూర అద్దిపోయింది. ఇంటర్నెట్లో ఫేమస్ నెల్లూరు చేపల పులుసు అవి కూడా ఏం పనికిరావు మమ్మీ. చేపల పులుసే. అవునా? నెల్లూరు చేపల పులుసు అంటే ఇదేనా? ఇదే. అయితే నువ్వు చేసే వెరైటీ ముందు అది వాళ్ళు చేసేది కూడా పనికిరాదు అనిపిస్తుంది. కిరి ఆర్పి కిరి ఆర్పి పెట్టిండు, భలే ఫేమస్ అయిపోయింది మమ్మీ. ఉన్నాడు ఇప్పుడు రోజా వెనక పడ్డాడు అంతే.
ఆర్పి వండే చేపల కూర కన్నా నేను వండే చేపల కూర బాగుంటుంది. రోజు తిట్టడం కాదు పాపం, ఈయన ఎప్పుడు ఆ వెనకబడి ఎక్కిరిస్తా ఉంటాడు. కాపీ బాగా రన్ అవుతుంది, మస్తు బిజినెస్ మేము నెల్లూరు చేపల పులుసు. రండి, జాగ్రత్తగా వేసుకోవాలా, అలా చికెన్ లాగా మటన్ లాగా గబ్బ వేసుకోకూడదు. ఎందుకంటే నాకు కూడా భయం కొద్దిగా వేసుకోవాలి అప్పుడు. ఇవన్నీ మంచి నడుము ముక్కలు, ఇవేమో చూడు పొట్ట ముక్కలు కూడా ఎంత పెద్దవి చూడండి ఎట్లుంటుంది. 3 కేజీల చేప, మరి 3 కేజీల చేప కోసేసరికి ఎంత, ఒక 2.5 ఇచ్చుంటుందా క్లీన్ చేసేసరికి? అంతే, 2.5 ఉంటుంది. 2 తలకాయ తీస్తా. డాడీకి లోపల ఉంది, ఎక్కడ ఉన్నదమ్మా కనపడటం లేవు. పాపం పాపమా, ఎందుకు కదా తలకాయ అంత మెత్తగా ఉడికిపోయింది నమ్మినా. ఇది తలకాయ డాడీకి. పులుసు చేద్దాం, కూర వేద్దాం. అవునా, ఫ్యానే మమ్మీ. ఇంకో ప్లేట్ తీసుకురా బంగారం. తాగేసుకునేనా వద్దా? నేను తప్ప ఇంకెవరు తింటారు తాక? నాకే. ఇప్పుడు చాలు చాలు, కొరగడి కొద్దిగా. ఇది చాలు, ఇంకొద్ది చాలు. టేస్ట్ ఎట్లుంది డాడీ చేపల కూర? మంచిగా ఉంది. ఓకే, పులుసు సరిపోయిందా? సరిపోయింది. చేపల కూర పుల్ల ఉంటేనే బాగుంటుంది. మరి మీ అమ్మ వల్ల కాలుతుందా? పులుసు బాగానే సరిపోయింది. తిండాడి తిండాడి. చేప తలకాయ టేస్ట్ అంటారు కదా, చేప కంటే తలకాయ టేస్ట్ అంటారు కదా. నాకైతే చాలా ఇష్టం. ఏదో వదలను, తలకాయ వదలను, తోక వదలను. చేపలు కూడా సూపర్ ఉన్నది. మేము కూడా టేస్ట్ చూసి చెప్తామండి. నేను నా కోడలు తింటున్నాం. బస్
కొద్ది మాకైతే ఒక్క రోజు పులుసు ఎక్కువైంది, కానీ ఇట్నే ఉండాలా. ఇటుంటే చేపల కూర తినగలం. బంగారం ఎలా అనిపిస్తుంది నీకు కూర? సూపర్ ఉందా? ఓకే. ఆహా, మా మమ్మీ చేసిన వంట చూసి నెక్స్ట్ టైం నువ్వు కూడా ఒకసారి ట్రై చెయ్యి, నీ స్టైల్లో ఒకసారి ట్రై చెయ్యి. మాకు తిరిపోనుంది చేప మొక్క కూడా. సరే మమ్మీ, ఇప్పుడు నేను కూడా తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తా. కాండి చూడు పెట్టదు. చేపల పులుసు విత్ వైట్ రైస్ సూపర్ ఉంది మమ్మీ. పులుసు ఎక్కువైంది కానీ డాడీకి బాగా ఇష్టం పులుసు ఎక్కువ ఉంటే. మనం కొద్ది పులుసు తక్కువ తింటాం, కానీ చేపల పులుసు ఇట్నే ఉండాలి పుల్ల పుల్లగా. చాలా మంచిగా ఉంది. ఇప్పుడు చేప తినేసి చెప్తా. చేప మంచి టేస్టీగా ఉంది మమ్మీ. ముళ్ళు కూడా తక్కువ. మంచిగా ఉంది చేప కూడా టేస్టీగా. ఇది పొట్ట పీసు, ఇది ఇందులో అసలు ముళ్ళే ఉండదు. ఇందులో డైరెక్ట్గా ఒక్క ఏళ్ళతోటి ఇట్లా తుంచుకొని తినేయచ్చు. జీరో ముళ్ళు, ఒక్క ముళ్ళు కూడా. పొట్ట పీసు కదా, అందుకే ఉండదు. మమ్మీ, నువ్వు చేసిన చేపల కూర టేస్ట్ చాలా మంచిగా ఉంది మమ్మీ. ఓకే. ఉప్పు, పసుపు, కారం, పులుసు అన్నీ కరెక్ట్గా జరిపినండి. సూపర్గా ఉంది చేపల కూర, చేపల పులుసు. నేను చేసిన చేపల కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, టాటా, బాయ్ బాయ్.